పెద్దాపురం చర్చిలో చిన్న పిల్లోడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కొన్నాడు ఏంటి అలా పడుతుంది అల్లేలుయ్య. దేవుని మహిమ కలిగింది. ఆయన చూసినప్పుడు నిజంగా ఆడు ఆడు ఆడికి ఏ భారం లేదు ఆడికి. మనమైతే మందిరాలకు వస్తాం కానీ ఎన్నో ఆలోచనలు కూడా వస్తాం. కానీ ఆడు అలా కాదు. చిన్నపిల్లడు అయినప్పుడు కూడా ఇలా బుర్ర తిప్పుతూ చేతులు తిప్పుకుంటా హల్లెలూయా అలా చప్పట్లు కొడుతున్నాడు. హల్లెలూయా. మనం ఎంతమంది చప్పట్లు కొడుతున్నాం చచ్చి పాటలు పాడేటప్పుడు. ఈ మధ్యన పాటలు చప్పట్లు కడతలేదు. హల్లెలూయా. చప్పట్లు కొట్టడం మానేసే మనం. ఒకళ్ళేమో దూది అత్తినట్టు ఇలా అంటారు. హల్లెలూయా. చప్పట్లో ఒకళ్ళేమో సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో మనం ఎంతమంది చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. మన మనస్సు అంతా కేంద్రీకరించాలి. దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఏం చేయాలంటే మన మనసు అంతా కూడా దేవుడి మీదే దృష్టి పెట్టాలి. హల్లెలూయా. మనం ఆరాధన చేసినప్పుడు మన మనసు అంతా పూర్ణ హృదయంతో యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఆకలి ఉన్న వారిని ఆయన మేలుతో నిలుపుతాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషికి ఆశ ఉండాలి, ఆకలి ఉండాలి. హల్లెలూయా. కోరిక బలంగా ఉండాలి. ఏదైనా కావాలన్న పట్టుదలలో ఉండాలి. ఆశపడాలి మనిషి. హల్లెలూయా. ఆకలి ఉన్నవాడు చూడండి, వంట వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆకలి అయితే ఏం చేస్తారు? ఊరుకునే ఉంటారా? అలా పసుపు పడుకుంటారా? వంటకాన్ని చేయడం వచ్చిందంటే మాత్రం ఆకలి వేసిన ఆఫ్ చేయగలమా? అస్సలు. హల్లెలూయా. వెంటనే వాడు బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేసుకొని అప్పటికప్పుడు వంట వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారండి? ఆ టైంలో ఒక అరగంటలో అన్ని రకాలు చేసేస్తారు. ఎందుకంటే ఆడ ఆకలి అలాంటిది. కడుపులో ఆకలి అయితే ఏం చేద్దండి? దాన్ని ఎలాగైనా సరే అరగంటలో ఆడి ప్లేట్లో అన్నం పెట్టించుకుంటాడు. హల్లెలూయా. అలాగే దేవుడు తోడున్న వాళ్ళు కూడా ఆశలు దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడు తోడున్నాడు కాబట్టి మన కంచంలోకి కూడైనా మన జీవితంలోకి మేలైనా రావాలంటే ఆయన తోడు ఉండాలి. ఆయనే ఆశకాల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఆకలి ఉన్నవారిని మేలుతో నింపుతాడు. దేవుని స్తోత్రం. దయచేసి వచ్చిన మాట చెప్తానండి. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, మా పెద్దక్క వివాహం అనమాట. మా పెద్దక్క వివాహం జరుగుతున్నప్పుడు నాకు 6 సంవత్సరాలు. హల్లెలూయా. అప్పుడు రాజమండ్రి తీసుకెళ్ళారు. రాజమండ్రి అంటే పెద్ద గొప్ప బస్సు ఎంతసేపు వెళ్ళిదో. పెద్దాపురం నుంచి బస్సు వెళ్తూనే ఉండేది. ఎంత వచ్చినా అడిగి తప్ప ఏమి ఉండేది కాదు. మొత్తాన్ని రాజమండ్రి చేరుకొని చిన్నపిల్లలు ఏం తెలుస్తుంది, మెయిన్ రోడ్డు తీసుకెళ్ళి బట్టలు కొన్నారు. మా పెద్దకు పెళ్ళి చాలా బట్టలు కొన్నారు. నాకు కూడా జత బట్టలు వేయారు. హల్లెలూయా. అందరి బట్టలు ఉన్నాయి. బస్సులో వేసారు. మళ్ళీ వచ్చేటప్పుడే మరి నా డ్రెస్ మిస్ అయిపోయింది. హల్లెలూయా. నా డ్రెస్ మిస్ అయిపోతే పొద్దున్నే అక్క పెళ్ళి కదా అని చెప్పేసి అందరూ కొత్త బట్టలు వేసి తీస్తాం కదా. నేనైతే అక్క పెళ్ళికి రాత్రి జరిగేది, నేను పడుకుని పోయేవాడిని. పొద్దున్న తెల్లారిపోయి ఏ అక్క పెళ్ళని అంతే. అప్పటి వరకు తిరిగేవాడిని. కట్టుమని పడుకుని పోతే తెల్లారిపోయేది. అప్పుడు అది సాయంత్రమో పొద్దున్న అర్థమైంది కదా లేచిలోపు. హల్లెలూయా. అయితే బట్టలు మిస్ అయిపోయినాయి. నాకు బట్టలు కావాలి. ఇప్పుడు ఏం చెయ్యాలి? హల్లెలూయా. ఎవరి పనులు ఉన్నారు. ఎవరి పనులు ఉన్నారు. పెళ్ళి తెల్లారితే మొదటి పెళ్ళి మా ఇంట్లో. అందరి పనులు అందరూ ఉంటే మరి నన్ను ఎవడ పట్టుకుంటాడు? హల్లెలూయా. నేను ఎవడ పట్టుకోవట్లేదు. హల్లెలూయా. అప్పుడు స్ట్రైక్ చేశాను. నేను స్ట్రైక్ ఎలా అంటే ఏమీ లేకుండా వచ్చాను బయటికి. కుర్చీలోనే టెంట్లో ఏమీ లేకుండా వచ్చి ఆ కుర్చీ మీద ఎత్తేస్తున్నాను. నా బట్టలు అనేసి. అమ్మ బాబు, ఈడు మామూలుడు కాదురా బాబు, ఈడు పిల్లంతా కూడా బట్టలు లేకుండా ఇలా ఉంటాడేమో. హల్లెలూయా. మొండోడు ఈడు అని మా నాన్నగారు తీసుకుని వెళ్ళి 75 రూపాయలు ఎట్టి బట్టలు కొన్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్ర. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ అందరు పిల్లలు కాన్వెంట్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళే వాళ్ళకి షూ వేసుకుంటున్నారు. అందరూ షూ వేసుకుంటుంటే వాళ్ళు చూసి నాకు షూ వేసుకోవాలని. షూ కొంటారు లేదా? జ్వరం వస్తుంది. హల్లెలూయా. జ్వరం వచ్చేది మనకి. హల్లెలూయా. షూ కొన్నారు. ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మేడం చేస్తాం. మా ఏదిలో మా ఊళ్ళో ఫేమస్ కదా,
మళ్ళీ అక్కడ కారు చూశాను. ఆ కారు ఏం పెద్ద పెద్ద కారులుగా చిన్నదే, అది ఇలా మొగల హెద్ద ఉంటుంది జీప్. అది అలాగే ఆ జీప్ కొనమన్నాను మా నాన్నగారు. మా నాన్నగారు పాపం అప్పుడు ఉన్న కొన్ని ఆర్థిక ఇబ్బందుల్లో బ్యాంకులో 100 రూపాయలు ఉన్నాయి. అయినా తీసి ఆస్తి తీర్చాలి కదా, మరి ఆశకాల ప్రాణాలు తృప్తిపరచాలి కదా. లేదు అది ఉత్తరి కానీ మనకి మనశ్శాంతి ఉంటుందో, లేదా జ్వరం వచ్చేది కదా ఒకరినే కొడుకుని, లేలుయా, లేదా గుండెలో నొప్పి వచ్చేది ఉంటుంది. అలేలుయా, దేవుని స్తోత్రం. అలేలుయా, అప్పటికే గుమ్మడికి వచ్చి అన్నీ వచ్చి మనకి ఆశలు తెరపోయంటే అలేలుయా, గుండె నొప్పులు కూడా వచ్చేసి అప్పుడు అలేలుయా. అప్పుడు ఆటోమేటిక్గా పాపం ఆయన 100 రూపాయలు ఉన్న మధ్యాహ్నం బ్యాంక్ తీసుకెళ్ళి తెచ్చి ఆ 40 రూపాయలు కారు కొని మీద 75 రూపాయలు జేబులో వెళ్ళిపోతున్నాను. అలేలుయా. ఎంత ఇబ్బంది అయినా సరే తమ పిల్లల కోరికలు, తమ బిడ్డల మనసు తల్లిదండ్రులు తెలుపుతుందా లేదా? మా సాధించడానికి ఉన్నాడే మా డాడీ కూడా ఇలాంటి ప్లాన్ చేద్దాం అనుకుంటే నా దగ్గర కుదరదు. అలేలుయా, దేవుని మహిమ కలిగిన కాక. అలేలుయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అలేలుయా, మన తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు ఉన్నా సరే మనం ఏదైనా ఆశపడ్డామంటే అది కంపల్సరీ సమయం సందర్భం ఉండాలి. ఏదన్నా సమయం ఉండాలి లేదా? సమయం సందర్భం ఉంది కదా బట్టి నేను అడిగాను. ఇప్పుడు ఆ వయసులో అడిగినట్టు ఇప్పుడు అడుగుతాను నేను. అలేలుయా, చిన్నప్పుడు అది అలేలుయా. మా సాత్వికంగా ఎత్తులకు వచ్చాడు. నేను అంత చదువుతున్నప్పుడు 2nd క్లాస్ చదువుతున్నాను. చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు అలేలుయా. అప్పుడు కాబట్టి ముద్దొచ్చాను, ఏడ్చినా కొన్నారు. అదే ఇప్పుడు మీసాలు కంచు వచ్చినప్పుడు అడిగారు అనుకో, ఏం చేస్తారు? మొట్టేస్తారు. అలేలుయా, అలేలుయా, దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి చూడండి. అలేలుయా. తమ బిడ్డల ఆశ తల్లిదండ్రులకు తెలుసు, అలాగే దేవుడు కూడా మన ఆశలు తెలుసు. కాబట్టి అలేలుయా, దేవుని స్తోత్రం. మనం ప్రార్థన చేసి మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోవడం. అలేలుయా. కొన్ని ప్రార్థనలు మనం చేసి మర్చిపోతాం కానీ దేవుడు మాత్రం మర్చిపోతాడు. మన కన్నీళ్ళు అంటండి ఆయన కవిలలో దాచిపెట్టి ఉంచుకుంటాడు. అలేలుయా. ప్రార్థన ఏడుపుతో చేయించారు చాలా మంది. అలేలుయా, దేవుని స్తోత్రం. కన్నీళ్ళతోనే చాలా కార్యాలు దేవుడు చేస్తాడు. అలేలుయా. కాబట్టి దేవుడు అన్యయోస్తుడు కాదు, దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి దయచేసి దేవుడైతే మాత్రం మనం ఏది అడిగినా సరే ఆయన మహిమ ఐశ్వర్యంలో మనం ప్రతి అంశం దేవుడు. అలేలుయా. యేసుప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే అలేలుయా, మనల్ని ధనవంతులు చేయడానికి అంటే మనల్ని ధనవంతులు చేయడం మనందరూ పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళే. కానీ దేవుడు ఇవాళ డబ్బున్న వాళ్ళకి ఇచ్చినవి మనకి ఎత్తున్నాడు. అలేలుయా. ఇన్నలో ఎప్పుడో ఎవరో కానీ ఇల్లు ఉండి కాదు, అందరికి ఇల్లు ఎత్తున్నాడు, అందరికి అన్ని ఎత్తున్నాడు. అలేలుయా. కాబట్టి దయచేసి చూడండి, మధ్య తరగతి వాళ్ళైనా మనకి దేవవంతులు ఉన్నాయన్నీ మనకి ఎత్తున్నాడు. కాబట్టి అలేలుయా. మరి మనం ఎంతగా దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నాం? రోజంతా చెల్లించినా తీర్చగలమా? అలేలుయా. ఎన్ని స్తుతులు చెల్లించాలి యేసుప్రభు వారికి? అలేలుయా. కాబట్టి దయచేసి మనం మర్చిపోకుండా దేవుడిని ఆరాధించాలి. అలేలుయా. కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆయన దయగలిగిన వాడు. ఒక తండ్రి ఒక బిడ్డ మీద ఎంత అయితే మమకారం చూపించాడో, ప్రేమ చూపించాడో. అలేలుయా. దేవుని మహిమ కలిగిన వాడు. అలేలుయా. చూడండి, ఇప్పుడు మారేడు తల్లి అనుకోండి, మారేడు తల్లి దగ్గర ఉన్నాం అనుకోండి, ఏం చేద్దండి? ఎప్పుడైనా ఐస్ క్రీమ్ వస్తే దానికి సంబంధించిన వాళ్ళు అందరికి ఇచ్చుకుంటుంది, దాని పిల్లలకి ఇచ్చుకుంటుంది. కానీ మొదటి సంతానం పుట్టినకి ఇస్తుందా? ఇస్తుందండి, ఇవ్వదు. అలేలుయా. అదే దాని సంతానానికి అయితే ఇచ్చేస్తుంది. అలేలుయా. ఆ పుట్టిన పిల్లలకి ఇచ్చేస్తుంది. అలేలుయా. యేసుప్రభు మన సొంత తండ్రి కాబట్టి అలేలుయా. మనం ఐస్ పెయింట్ వెనకాల అలా చూస్తున్నాం అనుకోండి, మన ఐస్ పెయింట్ అలా చూస్తున్నాం అనుకోండి, ఇంక ఐస్ కావాలన్నమాట, ఆడి బొమ్మ అలా చూస్తున్నాడు అని చెప్పి యేసుప్రభు ఏం చేస్తాడు? అలేలుయా. మనం అలాగే ఏదైనా అవసరం అండి, సమయం అండి, సందర్భం అయింది. అలేలుయా. అది అవసరం అయి ఉండి, సమయం అయ్యి, సందర్భం అయింది. మనం ఏదైనా అడిగామంటే కంపల్సరీ అడక్కడికంటే బిడ్డ తను ఇవ్వాలి. నీ తప్ప దానికి ఎవరున్నారో, ఆవిడకి ఎవరున్నారో అలేలుయా నేనే ఇవ్వాలి. ఎవరు ఇస్తారు? నేను ఇవ్వకపోతే అని చెప్పి ఆశ దేవుడు మనం తీరుస్తాడు. అలేలుయా. మనం కూడా కృతజ్ఞతాస్తుతులు దేవుడు చెల్లించాలి. దేవుని మహిమ కలిగిన కాదు. అలేలుయా. కాబట్టి మనం దేవుడు ఈ రోజున చేసిన ప్రతి మేలుకి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం. అలేలుయా.